రోజు ప్రధాని మోడీ ఇటు జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 2:15 అటు బీదర్ ఎయిర్పోర్ట్ చేరుకోనున్నారు. అక్కడ నుండి హెలిప్యాడ్ ద్వారా ఇటు నిజామాబాద్ కు రానున్నారు. నిజామాబాద్ కు 3 గంటలకు చేరుకోనున్నారు. 3 గంటలకు వచ్చిన అనంతరం అక్కడ నుండి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ పర్యటనలో భాగంగా 8,000 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. తొలుత రామగుండంలో నిర్మించిన 800 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్లను జాతికి అంకితం చేయనున్నారు. అంతేకాకుండా 1360 కోట్లతో 496 బస్తీ దవాఖాన్లకు అలాగే 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్లకు ప్రారంభించనున్నారు. 1200 కోట్ల వ్యయంతో మనోహరాబాద్ సిద్దిపేట మధ్య నిర్మించి రైలు మార్గాన్ని ప్రధాని వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అంతేకాకుండా 305 కోట్లతో నిర్మించిన రైల్వే విద్యుత్ లైన్ ప్రజలకు అంకితం చేయనున్నారు. సిద్దిపేట సికింద్రాబాద్ మార్గంలో తొలి రైలు సర్వీస్ ను ప్రధాని వర్చువల్ గా ప్రారంభించినారు. దీనికి సంబంధించి నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలకు సంబంధించి 2 స్టేజ్లను ఏర్పాటు చేశారు. ఒకటి అభివృద్ధి కార్యక్రమాల కోసం, మరొకటి అటు బీజేపీ బహిరంగ సభ కోసం 2 కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. తొలుత 3 గంటల నుండి 3:30 గంటల వరకు ఇటు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి స్టేజ్ లో ఇటు గవర్నర్ తో పాటు మిగతా అఫీషియల్ గా ఈ ప్రధాని సుమారు 8,000 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులను ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. అనంతరం 3:30 పక్కనే బీజేపీ తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. సుమారు ఈ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 1,00,000కు పైగా జనాభా సమీకరణ ఇటు బీజేపీ నాయకులు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పసుపు బోర్డుపై ప్రకటన చేసిన నేపథ్యంలో రైతులు కూడా స్వచ్ఛందంగా భారీగా ఇక్కడికి వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇటు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, గతంలో చూసినట్టయితే ఉత్తర తెలంగాణకు సంబంధించి భారీ మొత్తంలో ఇటు కరీంనగర్ తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ 3 స్థానాలు లోక్సభ స్థానాలు కూడా గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం కనిపించే దిశగా ఇటు ఉత్తర తెలంగాణలో మరోసారి పాగా వేసేందుకు ఈ రోజు బీజేపీ నిజామాబాద్ జిల్లాలో సభ ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ మోడీ సభతో ఇంకా రెట్టింపైన ఉత్సాహంతో కార్యకర్తలు పనిచేస్తారని జిల్లా నాయకత్వం కూడా చెబుతూ వస్తుంది. అయితే మొత్తానికి మాత్రం సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు 2:15కు బయలుదేరి అటు 3 గంటలకు నిజామాబాద్ జిల్లాకు మోదీ చేరుకోనున్నారు. అనంతరం 5 గంటల సమయంలో తిరిగి ఇక్కడ నుండి తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది.